రియాలిటీ. నేను అసత్యంలో ఉన్నాను. నేను ఎవరిని వెంబడించాలో, ఎవరి ఎంత నమ్మికుంచాలో, ఎవరి ఎంత నమ్మికుంచకూడదో నాకు అర్థం కావట్లా. ఎవరు దేవుడో నాకు అర్థం, ఏది చీకటో ఏది వెలుగో నాకు అర్థం కావట్లేదు. అయోమయ స్థితిలో ఉన్నాను. నాకు ఈ సత్యం కావాలి, నాకు క్లారిటీ కావాలి. నేను మరణించిన ఎక్కడికి వెళ్తామో నాకు క్లారిటీ కావాలి. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు క్లారిటీ కావాలి. ఎందుకు బ్రతుకుతున్నానో నాకు క్లారిటీ కావాలి. ఆ లేకే నా జీవితం అయోమయ స్థితిలో బ్రతుకుతున్నాను. అందుని బట్టి ఓ భగవంతుడా, ఓ దేవుడా, నన్ను అసత్యంలోంచి సత్యంలో నడిపించు. రెండో ప్రార్థన తమసోమ జ్యోతిర్గమయ, నేను చీకట్లో ఉన్నాను, వెలుగులోకి నడిపించు. తామసి అంటే చీకటి. ఓ డివైన్ పవర్, ఓ సుప్రీం బీయింగ్, ఓ క్రియేటర్ ఆఫ్ ఎంటైర్ యూనివర్స్, ఐ ఆమ్ ఇన్ డార్క్నెస్, లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ ఇంటూ యువర్ మార్వెలస్ లైట్. నేను అసత్యంలో ఉన్నాను, సత్యంలోకి నడిపించు. చీకట్లో ఉన్నాను, వెలుగులోకి నడిపించు. మూడోది, నేను మృత్యువులో ఉన్నాను. చెప్తా, నేను ఒకనాడు మరణిస్తాను, వింటూ నీవు ఒకనాడికి మరణిస్తావు. మృత్యువు మనల్ని కబలిస్తుంది. సో నాకు నిత్య జీవం కావాలి. నేను అమరుడిగా జీవించాలి. నేను ఎక్కువ కాలం బ్రతకాలి. నేను అమరుడిగా జీవించాలి. నాకు జీవం కావాలి. ఓ సుప్రీం బీయింగ్, ఐ మీన్ మోర్టాలిటీ, లీడ్ మీ ఫ్రమ్ మోర్టాలిటీ ఇంటూ ఇమ్మోర్టాలిటీ. నేను మృత్యువులో ఉన్న నాకు జీవం కావాలి. అసత్యం ఉన్న నాకు సత్యం ఎక్కడా? చీకట్లో ఉన్న నాకు వెలుగు ఎక్కడా? మృత్యువులో ఉన్న నాకు జీవం ఎక్కడా? ఈ మూడింటికి ఆన్సర్ దొరికినప్పుడే మనిషి ఓం శాంతి శాంతి శాంతి. ఈ మూడింటికి మనిషికి ఇప్పటికీ ఆన్సర్ దొరకట్లా. ఇంకా వెతుకుతున్నాడు, ఇంకా తచ్చులాడుతున్నాడు, ఇంకా చీకట్లో తచ్చులాడుతున్నాడు. కానీ ఇంక నువ్వు తచ్చులాడేటువంటి అవసరం నీకు అక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సత్యమై ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఆయన ఈ లోకానికి వచ్చి చెప్పిన